నమస్తే. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారైతే కొన్ని రోజుల నుంచి నేను అసెంబ్లీకి అటెండ్ అవ్వాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడే నేను అసెంబ్లీకి అటెండ్ అవుతా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూస్తే మరి RRR గారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు డిప్యూటీ స్పీకర్గా. మరి డిప్యూటీ స్పీకర్గా RRR గారు ప్రమాణం చేసి ఆ కుర్చీలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా అసెంబ్లీకి వస్తారా, రారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి అటెండ్ అవుతా, లేకపోతే అటెండ్ అవ్వను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, నీకు ప్రతిపక్ష హోదా ఇస్తాము. మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా RRR గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ కుర్చీలో కూర్చోబోతున్నారు. మరి ప్రతిపక్ష హోదా ఇచ్చినా మీరు వచ్చి మరి మాట్లాడతారా లేదా ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ మొదటగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి విపరీత మనస్తత్వం అండి. ప్రతిపక్ష హోదా అతను పొందాలంటే తగినంత సంఖ్యాబలం ఉండాలి. ఫస్ట్ పాయింట్. ప్రజలు అతనికి అదే రూలు అమెండ్మెంట్ ఏం కాదు, అదొక సంప్రదాయంగా నడుస్తుంది. అవును సార్, అవును. ప్రజలు ఏమనుకున్నారంటే ఇతను ప్రతిపక్ష హోదా కూడా పనికిరాడు, నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు పని చేసుకో, నీ పార్టీ 10 మందితోటి నువ్వు ఏదో నువ్వు పడు, అప్పుడు కూడా ప్రజా సమస్యలు ప్రస్తావించవచ్చు. ఇప్పుడు ఒక కమ్యూనిస్టులు 1-2 ఉంటాయి. అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళ పార్టీ తరఫున ఒకటే ఉండేవాడు. అలాంటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడారు. అంతేందుకు గత ప్రభుత్వ హయాంలో అందరినీ సస్పెండ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే ఉండి నిలబడి ఎదుర్కొన్నాడు ఆయన. వీళ్ళ హెరాస్మెంట్ని కూడా, వీళ్ళ ఇష్టమైన ఎక్కిరిస్తుంటే కూడా ఎదుర్కొన్నాడు ఆయన. ఇది వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, చంద్రబాబు గారు పక్క సీటు కావాలి, లేదా చంద్రబాబు గారు సెలవు పెట్టినప్పుడు నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఇలాంటివి మాట్లాడవచ్చా? అది అవగాహన రాహిత్యం, అవివేకం. అయితే ఆ అవివేకం, అవగాహన రాహిత్యాన్ని అతను మేధావతనంగా చూపించుకొని మాట్లాడతాడు. అంటే 35-40 years కిడ్స్ అన్నట్టుగా. ఇలాంటి వ్యవహారాల్లో సరే, ఇప్పుడు ఆల్రెడీ అతను ముందే డిసైడ్ అయ్యాడు. మీకు అతను 11 మంది ఉన్నారు కదా సభ్యులు, 25 మంది ఉన్నారు ఆడు. అతను ఎందుకు అనుకుంటున్నారు? అయ్యన్ పాత్రుడు గారు స్పీకర్. అయ్యన్ పాత్రుడు గారు స్పీకర్ కాబట్టి ఆయన స్లాంగ్ కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఆయన అయ్యన్ పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తోలు తీసి అండేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకం కొనసాగుతున్నప్పుడు, గోడలు దూకి అరెస్టులు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడా వెరవకుండా జగన్మోహన్ రెడ్డి తోలు తీసి అండేశాడు ఆయన. కాబట్టి వాళ్ళ మధ్య వైరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి స్పీకర్ గారు, ఇప్పుడు అయ్యన్ పాత్రుడు గారి మధ్య వైరం ఉంటుంది. అయినా సరే ఆయన స్పీకర్ అయిన తర్వాత సభా సాంప్రదాయాలు పాటించి పెద్ద మనిషిగా వ్యవహరిస్తారు. టీడీపీ సాంప్రదాయం అది. కానీ జగన్మోహన్ రెడ్డికి ముఖం చల్లదు. ఆయన గోడలు అరెస్ట్ చేయించి ఒక్క అడుగు నేల గురించి, లేకపోతే ఒక్క 1 feet దాని గురించి చాలా హడావడి చేసాడు. వాళ్ళని హ్యూమిలేట్ చేయడం, కేసులు పెట్టాడు. అన్ని రేప్ కేసు పెట్టారు ఎవరి మీద? అయ్యన్ పాత్రుడు గారి మీద. ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇతను చేసిన తప్పులు. అయినా ఒకవేళ స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయనకి ఒకవేళ మైక్ ఇవ్వడేమో, ఆయన మాట్లాడుతూ కూర్చో అంటాడేమో అని భయం ఆయనకి. అలాగే ఎందుకంటారు? అనరు. ఎందుకంటారండి వాళ్ళు? వాళ్ళందరూ సీనియర్ సభ్యులండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఆయన చిన్నపిల్లడు 25-26 ఏళ్ల వయసు నుంచి ఆయన సభ్యుడిగా ఉన్నాడు. మధ్యలో ఒకసారి ఓడిపోయాడేమో, కానీ ఎప్పుడు ఆయన గెలిచే ఇప్పటి వరకు ఓటం లేదు ఆయనకి. ఒకసారి ఓడిపోయి ఉంటాడు ఎప్పుడో. అలాంటి వాళ్ళు ఎందుకు అవమానిస్తారు? వాళ్ళ పరువు ప్రతిష్టలు ఎందుకు తగ్గించుకుంటారు? వాళ్ళ గౌరవ ప్రతిష్టలు ఏం తగ్గించుకోరు. వీళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఎలా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళు కూడా మన దగ్గర అలా ప్రవర్తిస్తారేమో అనుమానం, భయం, అభద్రతాభావం. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు కాబట్టి, సరేనయ్యా నువ్వు నీ ప్రతిపక్ష హోదా లేకపోయినా, క్యాబినెట్ హోదా ఇవ్వకపోయినా నీకు మైకి ఎక్కువసేపు ఇస్తాం రా అన్నా కానీ రాడు ఇప్పుడు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎదుర్కొండొచ్చు, డిప్యూటీ స్పీకర్ అయ్యాడు కాబట్టి. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని ఎలా ఫేస్ చేస్తాడు ఇతను? ఆయన్ని కొట్టించి దాన్ని వీడియోలో చూసినాడు, దుర్మార్గంగా చంపేయడానికి చూసినాడు. ఈయన ఎదురుగుండా ఆకాశం అంత ఎత్తు నిలబడి అలా కూర్చుంటే కృషించిపోతూ ఉంటాడు, కుంగిపోతూ ఉంటాడు, మానసికంగా దుర్బలుడైపోతాడు.
అసలు ఫేస్ చేయలేడు వాళ్ళని. ఇప్పుడు వీళ్ళ వ్యవహారంలోనే మామూలుగానే రోజు వార్తలు టీవీ చూడమంటే పోనీ టీవీ కూడా చూడలేడు. ఎందుకంటే వాళ్ళు మానసిక స్థితి సరిగ్గా లేదండి అతనిది. డిఫరెంట్, ఆ వ్యక్తిత్వమే డిఫరెంట్. దాన్ని లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా వాళ్ళకి జ్ఞానోదయం అయింది. ఇంకా జ్ఞానోదయం కాని వ్యక్తులు పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. పోలీసులు కౌన్సిలింగ్, వాళ్ళు కోచింగ్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మార్పు వచ్చేస్తారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా సాధు జంతువుల కింద మారిపోతారు. వీళ్ళందరికీ మార్చేస్తారు. నేను చెప్తున్నాను, రాడ్ బెండింగ్ చేస్తారు. ఇప్పుడు వంకర టెంకర కింద ఉన్న రాడ్లు ఉంటాయా, అట్లా రాడ్ బెండింగ్ అంటారు. అవన్నట్లు వీళ్ళు శుభ్రంగా సాఫ్ చేస్తారు, స్ట్రైట్ చేస్తారు. వీళ్ళందరికీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి వర్రాకి వాళ్ళందరికీ చేశారు కదా, వీళ్ళకి చేసేస్తారు. చేసేసిన తర్వాత వాళ్ళు కూడా బొట్లే పెట్టుకుని శుభ్రంగా కూర్చొని సాధు వేషం వేస్తారు. ఒకళ్ళు కళలో కూడా ఉలిక్కి పడతారన్నమాట. ఆ ట్రీట్మెంట్ వచ్చింది, మంచి చికిత్స, చాలా మంచి చికిత్స చేస్తారు. కర్నూలులో చేస్తున్నారు బాగా. ఇప్పుడు రైట్ సార్, ఇప్పుడు మీరు అన్నారు రాడ్ ట్రీట్మెంట్ ఉంటుంది, స్ట్రైట్గా అవుతారు. ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి విచారణలో కొంతమంది పేర్లు చెప్పారు. ఇప్పుడు మరి ఆ కొంతమందికి నోటీసులు వెళ్ళే అవకాశం ఉందా? వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ వాళ్ళు ఇంకొకరు పెద్ద తలకాయ పేరు చెప్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ఎవరిని వదిలిపెట్టండి. ఇప్పుడు ఎలాగంటే రఘురామకృష్ణరాజు గారు మొన్న ఆయన సభలో ఓ మాట అడిగాడు. ఆయన అప్పుడు ఇంకా డిప్యూటీ స్పీకర్ రాలేదు కాబట్టి ఆయన మాట్లాడాడు. నా కేసు వివరాలు తేల్చినప్పుడు అది లైన్ చేశారు. ఆ విజయపాలన ఆయన్ని పిలిచి అడిగితే ఏమో తెలియదు నాకు అంటే ఇప్పుడు చెప్పిస్తారు ఆయన చేత కూడా. ఇక్కడ ఏమవుతుందంటే డిపార్ట్మెంట్లో కూడా కొంత ఇప్పుడు డిపార్ట్మెంట్ పోయిన ప్రతిష్ట తిరిగి నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో డిపార్ట్మెంట్ ప్రతిష్ట దిగజారిపోయిందండి. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లు చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇవాళకి అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. గుంటూరు అరండలపేట పోలీస్ స్టేషన్ విషయంలో బోరగడ్డ అనిల్కి రాచమర్యాదలు జరిగినటువంటి వార్త బయటకు, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీసుకొచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టారు. అతను కూడా బాగా కొట్టారంట తీసుకెళ్ళి. అలాగే టీవీ5 విలేకరుల మీద కేసు పెట్టారు వీళ్ళు. ఇది ఎందుకు పెట్టాలండి? సీసీటీవీ కెమెరా ఎందుకు పెట్టావు? నువ్వు దాచుకుంటాంగా. పోలీస్ స్టేషన్లో పెట్టామంటే పబ్లిక్ చెప్పడానికి కదా నువ్వు పెట్టింది. పబ్లిక్ డొమైన్కి వచ్చినట్టు రావాలది, అసలు నువ్వే రిలీజ్ చేయాలా సందర్భం అవసరం అయితే. అలాంటిది దాన్ని చూపించాడని చెప్పి అతని మీద కేసు పెట్టి వీళ్ళ మీద కేసు పెట్టి ఇది మానుకోవాలి అర్జెంటుగా. ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రక్షాళన జరుగుతుంది. సోషల్ మీడియా తీవ్రవాదులు, ఉగ్రవాదులు, డిజిటల్ డెవిల్స్ వీళ్ళందరూ పని పడుతున్నారు మంత్రగాళ్ళని పెట్టి. అలాగే అరాచకం సృష్టించిన వాళ్ళని, కొంతమంది నాయకుల్ని, బూతు మాట్లాడిన వాళ్ళని వీళ్ళందరినీ క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మధ్యలో ఇంకా మీరు పెంటేయటం ఏంటి? అక్కడ మీరు ఇంకా ఆ వాసనలు పోకపోవటం ఏంటి? కాబట్టి జగన్ గ్యాంగ్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పోలీసులైనా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, వాళ్ళ కార్యకర్తలైనా, వాళ్ళ నాయకులైనా సరే జగన్ గ్యాంగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. రాజకీయంలో చేయాలి. ఏదైనా విమర్శ ఉంటే డైరెక్ట్గా విమర్శ చేయండి. వాళ్ళు చేసిన పని, ఇదిగో మీ పెన్షన్ సరిగ్గా ఇవ్వలేదు, లేదా పోలవరం కట్టలేదు, అమరావతి కట్టలేదు, ఇల్లు సరిగ్గా కట్టలేదు, మీరు ఈ టైపు వాళ్ళు తప్పులు ఏమైనా అవినీతి చేస్తే ఇంకో పల్లెమూడు లంచం తీసుకుంటే ఇది కరెక్ట్. అంతేగాని ఇలాగ అడ్డగోలు కేసులు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆ పోలీసులు అర్జెంటుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఐర్ అథారిటీస్ ఇలాంటివన్నీ మేము కూడా పెద్దల దృష్టికి తీసుకొస్తామండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.